జుట్టు రాలిపోతుంది, స్కిన్‌లో గ్లో పోతుంది, బరువు తగ్గడం లేదు, పిల్లలు మెదడు పనితీరు మంచిగా షార్ప్‌గా పనిచేయాలి, ఏం చేయాలా, ఏంటి అని ఆలోచిస్తున్నారా? వీటన్నిటికి చెక్ పెట్టాలంటే వీడియో చూసేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకోకుండా. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ్ మోహన్ వంటిల్లు. సో, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో విషయానికొస్తే చెప్పాను కదా! ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జ్యూస్‌తో అయితే మీ ముందుకొచ్చేసాననమాట. పిల్లలు, పెద్దలు ఎవ్వరైనా ముసలి వాళ్ళు కూడా ఈ జ్యూస్‌ని అయితే తాగేయొచ్చు. అన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. పిల్లలు మంచిగా బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, పనితీరుకి, అలాగే మన స్కిన్ గ్లోకి, జుట్టు రాలిపోకుండా ఉండడానికి మీకైతే గనక ఈ జ్యూస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎలా చేయాలి, ఏంటి అనేది ప్రాసెస్ స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూస్‌గా చూడండి. మీకే అర్థమవుతుంది. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఇందులో వాల్‌నట్స్ అండి. వాల్‌నట్స్‌లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా! డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమని చెప్తూ ఉంటారు కదా! ఇందువల్ల యూజెస్ ఏంటి, ఎలా చేసుకోవాలనేది ఇవాల్టి వీడియో వచ్చేసి. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా! జీడిపప్పు, వాల్‌నట్స్, బాదం, అలాగే క్యారెటు, ఇంక ఇందులో షుగర్ స్వీట్‌నెస్ కోసం అది గాక నేను ఇది వాడాననమాట. సారీ ఇదేమంటారు, షుగర్ కాకుండా దీని రావడం లేదండి. పేరు సరిగ్గా గుర్తు రావడం లేదు గానీ స్పటిక బెల్లం అండి. స్పటిక బెల్లం యూజ్ చేయడం వల్ల షుగర్ లెవెల్ గూడా ఎక్కువ ఉండదనమాట. సో, నేను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా క్యారెట్‌ని మంచిగా పీలప్ చేసేసుకొని సన్న ముక్కలుగా ఒక కుక్కర్‌లో అయితే వేసేసుకోవాలి. ఇంక ముందుగా మనము వాల్‌నట్స్, బాదం పప్పు అయితే నానబెట్టి పెట్టుకోవాలనమాట. జీడిపప్పు అవసరం లేదు. ఇంకా అలాగే 10 జీడిపప్పులు, ఒక 10 బాదం పప్పు, 10 వాల్‌నట్స్. వాల్‌నట్స్, బాదం అనేది కంపల్సరీగా నానాలి. నానిన తర్వాత వీటన్నిటి కుక్కర్‌లో వేసేసి కాస్తంత వాటర్ వేసేసి ఇంకా 2 ఆర్ 3 విజిల్స్ పెట్టేసామంటే మంచిగా మెత్తగా ఉడికిపోతాయి. పిల్లలు, ముసలి వాళ్ళు ఎవ్వరైనా ఈజీగా తాగేయొచ్చనమాట ఈ జ్యూసు. సో, ఇంక ఈ విధంగా కుక్కర్‌లో ఏసేసి ఒక 2 ఆర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి కుక్కర్ నుంచి తీసేసి వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎటువంటి పలుకులు లేకుండా మెత్తగా మనము బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్‌ని కూడా ఇందులోనే యాడ్ చేయండి. ఎందుకంటే దాంట్లో కూడా సారం అనేది ఉంటుంది. సో, అందుకనేసి వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇంక స్వీట్‌నెస్ కోసం షుగర్ ఇవన్నీ ఏచి ఉంటారు కదా! షుగర్ బదులు స్పటిక బెల్లం యూజ్ చేయండి. పిల్లలు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇంకా ఈ విధంగా వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత బాగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న ఉంటాయి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్ట్‌గా ఉండే జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా స్కిన్‌లో గ్లో పెరుగుతుంది. జుట్టు రాలిపోకుండా మంచిగా ఒత్తుగా పెరుగుతుంది. డయాబెటిస్ తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చండి వీటిని. మరీ ఎక్కువ కాకుండా తక్కువ అయితే తీసుకోవచ్చనమాట. ఇంకా గుండె పనితీరుని పెంచుతుంది. పిల్లలకి మెయిన్‌లీ మెదడు షార్ప్‌గా పనిచేసే విధంగా ఇదైతే గన హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. మెయిన్‌లీ కీళ్ళ నొప్పులైతే గన తగ్గిస్తుందనమాట ఈ వాల్‌నట్స్ అనేటివి. సో, అందుకనేసి వాల్‌నట్స్ జ్యూస్ అయితే చేసి ఇవాళ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. కంపల్సరీగా పిల్లలకి వీక్లీ వన్స్ అన్న ఈ జ్యూస్ తాపడానికైతే ట్రై చేయండి. ఇంకా వాల్‌నట్స్ చెప్పే ఇవి మామూలుగా ఇలా జ్యూస్ కాకోకుండా నానబెట్టుకొనైనా తినండి. మన పల్లీల్లాగానే టేస్ట్ అనేది ఉంటుందనమాట. ఈజీగా పిల్లలు, పెద్దలు ఎవరైనా తినొచ్చు. సో, ఎలా అనిపించిందో కాస్తంత లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.